హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో మణిగురు రాజశేఖర్ గారు ఉన్నారు. నమస్కారం. నమస్కారం. సో ఈ మనీ టాక్స్ అనే సిరీస్లో మనం ఎలా అయితే ప్రతి ఎపిసోడ్లో కూడా మీరు రాసిన కోట్స్కి సమాధానం తెలుసుకుంటామో, అలాగే ఈ రోజు కూడా ఈ ఎపిసోడ్లో ఒక కోట్కి అర్థం అనేది తెలుసుకుందాము. సో ఈ ఎపిసోడ్లో డిస్కస్ చేయబోయే కోట్ వచ్చేసి, డబ్బు ప్రపంచంలో మనము మారనంత వరకు ఏమీ మారదు. ఒకసారి దీని గురించి చెప్పండి సార్. బ్యూటిఫుల్. ఇక్కడ పాయింట్ ఇంతకుముందు మన ఎపిసోడ్స్లో చేసిన దానికి కొద్దిగా రిలేటెడ్గా ఉంటుంది. చాలామంది అంటే ఈ 25 ఇయర్స్లో నేను చాలా థౌజండ్స్ ఆఫ్ పీపుల్ని కౌన్సిలింగ్ చేయడం కానీ, కన్సల్టేషన్ కానీ ఏదైనా కానీ జరిగింది. మనీ విషయంలో వాళ్ళకి హెల్ప్ చేయడం జరిగింది. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో, ఎవరైతే ఆ స్థితి నుంచి బయటికి రావాలని కోరుకుంటున్నారో, వాళ్ళు అక్కడ ఇరుక్కుపోవడానికి కారణం ఏంటి అనేది నేను నోటీస్ చేసినప్పుడు, దే ఫీల్ ప్రపంచం మారాలి, ప్రపంచం మారాలి, ప్రపంచం నన్ను గుర్తించాలి, లేదా ప్రపంచం నాకు సర్వీస్ చేయాలి, లేదా ప్రపంచంలో నాకు విలువ ఉండాలి, లేదా ప్రపంచంలో నాకు డబ్బు అంటే నా బాస్ కావచ్చు, కస్టమర్ కావచ్చు, ఎవడైనా సరే వాడు నాకు డబ్బు ఇవ్వాలి. అంటే ఏం చేస్తుంటాం అంటే, మనం ఏదైతే మన లైఫ్లో ప్రాబ్లమ్స్ వచ్చినాయో ఆ ప్రాబ్లమ్స్కి కారణం అనేది మనము అవతల విషయానిగా చూస్తాం. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పర్సన్ ఒక 20-30,000 సంపాదిస్తున్నాడు. ఈ 20,000 సంపాదించి 20-30,000 సంపాదించే వ్యక్తి అక్కడే స్టక్ అయి ఉంటాడు. తనకేంటి, నాకు 50,000 కావాలి, ఖర్చులు పెరిగినాయి కానీ 40 కావాలి, 50 కావాలి, 100 కావాలి, 1,00,000 కావాలి, సమ్ ఐడియాస్ ఉంటాయి, నో ప్రాబ్లం. కానీ ఈ వ్యక్తి ఏం చేస్తుంటాడంటే, పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా మార్నింగ్ లేస్తాడు, లేచేసరికి హడావిడిగా ఆఫీస్ టైం అవుతుంది, లేదా బిజినెస్ టైం అవుతుంది, గబగబా బ్రేక్ఫాస్ట్ చేయడం, స్నానం చేయడం చేస్తాడు, వెళ్తాడు. మళ్ళీ స్టిపులేటెడ్ టైం దాకా, బిజినెస్ అయితే రాత్రి 9 దాకానో, ఆఫీస్ అయితే సాయంత్రం 6 దాకానో 7 దాకానో ఉంటాడు, వస్తాడు, తింటాడు, కాసేపు టీవీ చూస్తాడు, పడుకుంటాడు. రైట్. సండే కానీ హాలిడే కానీ ఉంటే వైఫ్తో కాసేపు, వైఫ్తో ఫ్యామిలీతో కాసేపు తిరుగుతాడు. ఈ రొటీన్ డికేట్స్ నడుస్తుంది. 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు సేమ్ రొటీన్ నడుస్తుంది. సో ఈ రొటీన్ మారదు. లేవడం, ఆఫీస్కి వెళ్ళడం, వచ్చేయడం, పడుకోవడం, తిన్నామా పడుకున్నామా తెల్లారింది ఆ టైప్లో తింటాడు, పోతాడు, వస్తాడు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, మనం ఏమనుకుంటామంటే, ఇక్కడ నేను ఆఫీస్కి వెళ్ళి వస్తున్నా కదా, నేను బిజినెస్కి వెళ్ళి వస్తున్నా కదా, నా లైఫ్లో ఇంప్రూవ్మెంట్ వస్తుంది కదా. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు చేస్తున్న జాబ్ కానీ, మీరు చేస్తున్న బిజినెస్ కానీ, అది మీ సర్వైవల్కి ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ హెల్పింగ్ యూ టు సర్వైవ్. అంటే మీకు 30,000 జీతం వస్తుందంటే, 30,000 ఏదో వస్తుందంటే, ఆ 30,000 సంపాదించడానికి మీరు పొద్దున్న 9 to 6 వెళ్తున్నారా, 9 to 9 చేస్తున్నారా, ఏదైతే చేస్తున్నారో అది అక్కడికి అయిపోతుంది. మీకు ఏం కావాలి? ఇంప్రూవ్మెంట్ కావాలి. అవును. ఇంప్రూవ్మెంట్ కావాలంటే ఏం చేయాలి? ఈ పని కాకుండా ఇంకేదో చేయాలి. ఇంకేదో చేయాలంటే మీరు మారాలి. ఎర్లీగా పొద్దున్న 2 గంటల ముందు లేవటమో, రాత్రి 2 గంటలు లేట్గా పడుకోవటమో, లేదా ఆ గ్యాప్లో ఇంకేదన్నా బిజినెస్, పార్ట్ టైం జాబో ఏదో చేయటం, ఏదో ప్రయత్నం చేయాలి. ఇది ఏది చేయకుండా నేను ఎలాగ ఉన్నానో అలాగే ఉంటాను, నా లైఫ్ మటుకు మారాలి, నేను ఇక్కడే ఉంటాను, లైఫ్ మటుకు మారాలి. అంటే నేను ఇక్కడి నుంచి కదలను, నేను ఇక్కడి నుంచి లేవను, నాకు ఈ సీటు సీఎం సీట్ అయిపోవాలి, లేదా ఈ సీటు నా కంపెనీ CEO సీట్ అయిపోవాలి. నేను ఇక్కడే కూర్చోండి, సీట్లోంచి లేకను నేను, ఆటోమేటిక్ ఈ సీట్ మారిపోవాలి. సో అట్లా మనీ విషయంలో కూడా నేను ఏ పని చేస్తాను అంటే, ఇప్పుడు ఇంతకుముందు ఏ పని చేశాను, ఇప్పుడు మేబీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే నేను ఆ కోడింగ్ ఏదైతే చేస్తానో అదే కోడింగ్ చేస్తాను. నేను చేసే పని అదే, వచ్చే డబ్బు పెరిగిపోవాలి. ఈ క్వశ్చన్ అడిగే వాళ్ళకి సింపుల్గా ఒకటే మాట అడుగుతాను నేను. ఒకవేళ మీ ఇంట్లో కనుక ఒక మెయిడ్ ఉండి, ఆ మెయిడ్కు 1,000, 1,500, 2,000, 3,000 ఎంతో ఇస్తుంటారు. ఆ మెయిడ్కి ఒకవేళ ఆ మెయిడ్ కనుక నాకు 500 ఎక్స్ట్రా ఇవ్వండి అన్నదనుకోండి, ఫస్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే, దిస్ ఈజ్ అ కామన్ ప్రాక్టీస్ కాబట్టి నేను అదే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి, నువ్వు అదే పని చేస్తున్నావు కదా, ఎందుకు ఇవ్వాలి? నువ్వు అదే పని చేస్తున్నావు, నేను నీకు ఎక్స్ట్రా ఎందుకు ఇవ్వాలి? నువ్వు ఎక్స్ట్రా పని చేస్తే నేను ఎక్స్ట్రా ఇచ్చేవాడిని. నువ్వు ఎక్స్ట్రా పని చేస్తే నువ్వు ఎక్స్ట్రా అడగచ్చు, నేను ఎక్స్ట్రా ఇస్తానికి రెడీ అవుతా. కానీ నువ్వు ఎక్స్ట్రా ఇవ్వట్లే, సేమ్ పని చేస్తున్నావు, నేను ఎక్స్ట్రా ఎందుకు ఇవ్వాలి?
ఈ క్వశ్చన్ అడుగుతాం కదా. అడుగుతాం. మరి ఇదే మీ బాస్ అడగడా? అడుగుతారు. చేస్తున్న పనికి దిస్ ఈజ్ ద ప్రాబ్లం. అంటే మనం ఇచ్చే దగ్గరికి వచ్చేసరికి రూల్స్ మాట్లాడతాం, మనం తీసుకునే దగ్గరికి వచ్చేసరికి విలువలు మాట్లాడతాం. అంటే రేట్లు పెరుగుతున్నాయి కదా, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది కదా, అన్నీ పెరుగుతున్నాయి కదా, మరి మమ్మల్ని చూసుకోవాలి కదా, మాకు ఇవ్వాలి కదా, మరి నువ్వు చూసుకోవాలిగా. సో దిస్ ఈజ్ నాట్ ది పాయింట్. ఇక్కడ పాయింట్ ఏంటంటే మనము ఎంతసేపు ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే మనీ వరల్డ్లో నేను ఎట్లా ఉన్నానో అట్లానే ఉంటా. మనీ మటుకు పెరగాలి, మనీ మటుకు మారిపోవాలి, మనీ నా ఇన్కమ్ పెరిగిపోవాలి, నా ప్రాఫిట్స్ పెరిగిపోవాలి, నాకు ఆస్తిపాస్తులు వచ్చేయాలి, అన్నీ వచ్చేయాలి, నేను మటుకు మారను. ద పాయింట్ ఈజ్ అంటిల్ అన్లెస్ యూ డోంట్ చేంజ్, అంటే నువ్వు మారినంత వరకు నీ డబ్బు ప్రపంచంలో ఏది మారదు. అది అట్లాగే ఉంటుంది. నువ్వు మారాలి, నువ్వు ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టడము, లేదా ఎక్స్ట్రా స్కిల్స్ డెవలప్ చేసుకోవడము, లేదా ఎక్స్ట్రా ఎర్నింగ్ సోర్సెస్ చూసుకోవడము, లేదా దీంట్లోనే నువ్వు బెటర్గా ఇంకేదైనా పెర్ఫామ్ చేయగలగడము, సంథింగ్ ఆర్ అదర్ యూ హ్యావ్ టు డూ. అంటే నువ్వు చేంజ్ అవ్వాలి. నేను కథలను, నేను చేంజ్ కానీ, నేను ఇక్కడే ఉంటాను, నేను రిజిడ్గా ఉంటాను, కానీ నాకు లైఫ్ చేంజ్ అవ్వాలంటే ఇట్ నెవర్ హ్యాపెన్స్. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ కోట్. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు రాజశేఖర్ గారు. నిజంగానే మనము ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే మనం కూడా చేంజ్ అవ్వాలి. మీరు చెప్పినట్టు మీకు కూడా అర్థమై ఉంటుంది. అలాగే ఇలాంటి ఇంకా ఎపిసోడ్స్ మనం చేస్తూనే ఉంటాము. వాటన్నిటితో కూడా మీరు అప్డేటెడ్గా ఉండాలి అంటే మన హిట్ టీవీ మనని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.